హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం సుస్వాగతం. మనం బ్రేక్ఫాస్ట్ ఏంటి ఈవినింగ్ స్నాక్ అయినా కానీ పునుగులు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఎందుకు అంటే దీన్ని కొంచెం అంత చట్నీ ఎటువంటి చట్నీలో ఇలా ముంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. కానీ మనం పునుగులు అంటే ఏదో మైదా పిండి కొన్ని ఉల్లిపాయలు వేసే కాదు, రకరకాల కూరగాయలతో కూడా పునుగులు చేసుకోవచ్చు. మరి ఈరోజు మనం అరటికాయ అంటే పచ్చి అరటికాయ తీసుకొని దీంతో పునుగులు చేసుకుందాం. మరి పచ్చి అరటికాయ పైన దాన్ని తొక్క తీసేసి మనం మిక్సీలో వేసేసుకొని చూడండి ఎంతో సింపుల్ వేసి ఈ అరటికాయల్లో మజ్జిగ పోసుకుందాం. ఎందుకంటే అరటికాయ మరి రంగు మారే అవకాశం ఉంటుంది కదా, మనం కొంచెం అంతా మజ్జిగ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఏంటంటే అరటికాయలో చాలా పౌష్టిక విలువలు ఉంటాయి, మనం తినడానికి కూడా చాలా మంచిది. కావాలంటే మీరు ఈ అరటికాయని గ్రేట్ చేసి కూడా మన పునుగులు చేసుకోవచ్చు. మీకు మిక్సీలో వెరైటీ చూపిస్తున్నాను, ఎలా చేసుకున్నా టేస్ట్ మాత్రం అలాగే బాగుంటుంది. ఈ అరటికాయ వేసుకుంటే మనం పిండి అవన్నీ వేసి చేయడం కంటే ఈ అరటికాయ స్టార్చే మనం ఇందులో పునుగుల్లో వాడుకుంటున్నాం. అంటే ఎంత వేసినా మన బైండింగ్కి కొంచెం అంత పిండి అవసరం. మరి ఆ పిండి మనం మీరు బియ్య పిండి కొంచెం మైదా పిండి వేసుకుంటే సరిపోతుంది. మరి ఇందులో ముందుగా సోడా కూడా ఇదే పిండిలో కలిపేసుకుందాం. కలిపేసి దీంట్లో కొంచెం అంత బియ్య పిండి వేసి స్లోగా ఇందులో జల్లేసి మనం కలుపుకుందాం. ఏమేసాను బియ్య పిండి కొంచెం మైదా పిండి అది ఇది కలిపేసారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏం లేదు, మైదా పిండి కొంచెం అంత బియ్య పిండి కొంచెం అంత సోడా వేసి కలిపేసుకోవడం. మరి ఇందులో ఉల్లిపాయలు అలాగే టేస్ట్ బాగా ఉండడం కోసం కొంచెం అల్లం సన్నగా తరిగిన అల్లం వేసుకుంటే ఫ్రెష్గా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిరపకాయలు కొంచెం ఇలా వేసుకుంటే కారం కూడా సరిపోతుంది. ఇందులో కొంచెం అంత కొత్తిమీర కూడా వేసి మన పునుగులకి కలుపుకునేట్టుగా చక్కగా కలిపేసుకొని తర్వాత పునుగులు వేసుకోవడమే. ఉప్పు కూడా ఇందులో తగినంత వేసుకొని, అయితే ఇప్పుడు ఒకవేళ మీరు దీన్ని ఇందులో వేస్తే కనుక మీకు ఇది సరిగ్గా రాకుండా కొంచెం నూనె పీల్చుకునేటుంటే అప్పుడు మరి కొంచెం మైదా వేసి అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే మైదా అనేది మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే కనుక నూనె పీల్చుకోకుండా చక్కగా మన పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి. మనం పునుగులు వేసుకోవడానికి కొంచెం చేతిని నీళ్ళల్లో కొంచెం తడుపుకుంటే ఇప్పుడు ఈజీగా వేసుకోవచ్చు. చిట్టిగా గుండ్రంగా వేసుకోండి. పొట్టి పిండ్లు అవే కాకుండా మనం ఇలా అరటి కాయలతోటి కూడా చేసుకోవచ్చు. ఇది మీరు వడ అనండి, పునుగులు అనండి, ఏమన్నా అనండి, మీకు మాత్రం భలే టేస్టీగా రెడీ అయిపోతాయి. ఇలా చేసి చిన్నగా వేసుకొని కొంచెం తక్కువ మంటలో చేసుకుంటే లోపల దాకా కూడా కుక్ అవుతుంది. సో స్లోగా కుక్ చేసుకోండి. ఈ పునుగుల్ని మనం మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి ఎంత చక్కటి ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే లోపల కూడా మంచిగా కుక్ అయిపోతుంది. అదే కనుక మీరు తొందర వేడి నూనెలో వేసేసి కొంచెం కలర్ వచ్చేసింది అనుకుంటే మాత్రం లోపల పచ్చిగా ఉంటుంది. మరి గుర్తుపెట్టుకోండి, మనం వాడింది కూడా పచ్చి అరటికాయలే చెప్పాను కదా. కావాలంటే మనం ఉడకపెట్టుకున్న అరటికాయలను కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువ శాతం స్టార్చ్ మన అరటికాయదే, కొంచెం అంత మైదా బైండింగ్ కోసం. చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత వెరైటీగా చేసుకోవచ్చో. మరి టేస్ట్ చేసేద్దామా. పునుగులు ఏవైతే ఉన్నాయో బయట కరకరలాడుతూ లోపల స్పంజ్ లాగా తయారవుతాయి. సో మరి దీన్ని మనం చూడండి, బయటేమో కరకరలాడుతూ లోపలేమో స్పంజ్ లాగా అరటికాయలతో చేసాం కదా. దీని టేస్ట్ కూడా భలే మంచి అరటికాయ టేస్ట్ భలేగా ఉంది. చూసారు కదా చాలా సింపుల్గా అరటికాయతో పునుగులు. మరి మీరు కూడా రకరకాల ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండాలి. అరటికాయ బంగాళదుంపతో కూడా చేసుకోవచ్చు, చామగడ్డలతో కూడా చేసుకోవచ్చు. మరి చామగడ్డలు అయితే పచ్చిగా వేయకండి, ఉడకబెట్టిన చామగడ్డలతో చేసుకోండి. వెరైటీలు ట్రై చేయండి, అప్పుడే కదా మనకి అద్భుతమైన వారవ వంటలు వస్తాయి. సో మరి నేనైతే ఎంజాయ్ చేస్తున్నా, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో అందరూ వారేవా అనండి. అరటికాయ పునుగులు తయారు చేయ విధానం: మిక్సీ జార్లో పచ్చి అరటికాయ మజ్జిగ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇందులో మైదా పిండి, బియ్యం పిండి, సోడా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం,
చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, ఉప్పు వేసి కలిపి వేడి వేడి నూనెలో పునుగుల్లా వేసి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకోసం చకచక అంటూ ములగాకు చట్నీ. అయితే ములగాకులో చాలా పౌష్టిక విలువలు ఉంటాయి. మీకు తెలుసో తెలీదో కానీ కొంచెం ఈ ములగాకుని మనం ఎన్ని రకాల కూరల్లో వేసుకోవచ్చు. పప్పులో సాధారణంగా వేసుకుంటూ ఉంటాం, ఇంకా అలాగే మాంసాహారాల్లో కూడా వేసుకోవచ్చు. అయితే ములగాకు చాలా చౌక. ప్రతి ఇంట్లో ప్రతి పెరట్లో ఒక ములగాకు మొక్క ఉంటూనే ఉంటుంది. ములగాకు తీసుకొని దాని గట్టి కొమ్మలన్నీ తీసేసి ఈ ఆకుని తుంచేసుకున్నాం. మరి ఇప్పుడు చట్నీ చేయడం కోసం చాలా సింపుల్. ఇందులో మనం నూనె, ముందుగా మనం వేడి నూనెలో కొంచెం ధనియాలు, అలాగే శనగపప్పు కూడా వేసి కొంచెం సేపు వేయించుతూ ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం. ఎండుమిరపకాయలు ఇవన్నీ కొంచెం వేగుతున్నప్పుడు అయితే ఈ శనగపప్పు కూడా కొంచెం వేగాలి. అంటే కొంచెం తక్కువ మంటలో కనుక కొంచెం ఎక్కువసేపు వేయించుకుంటే మన చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఏదో వేసేసామో అయిపోయిందా అని కాదు, శనగపప్పులో ఆ మంచి ఫ్లేవర్ వస్తేనే మీ చట్నీ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఆ శనగపప్పు కొంచెం సగం వేగిన తర్వాత ఇందులో నువ్వులు కూడా వేసేసుకుందాం. ఈ నువ్వులు కూడా కొంచెం వేయించుకుందాం. ఈ లోపల అన్నీ కరెక్ట్గా వేగిపోతాయి. శనగపప్పు కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందే వేస్తాను. ఇందులో మనం కరివేపాకు కూడా వేసుకుంటే రుచికి రుచి, దాంట్లో కూడా మంచి పౌష్టిక విలువలు. చూడండి, కరివేపాకు అలాగే ఈ మునగాకు కూడా ఇందులో వేసేసుకుందాం. దీంట్లోనే మనం కొంచెం చింతపండు కూడా వేసేసుకోవచ్చు. నూనెలో కొంచెం చాలామంది వేయిస్తారు, అలా వేయించుకున్నా పర్లేదు. ఈ ఆకుని కొంచెం వేగనివ్వాలి. మునగాకులో ఒక మంచి సువాసన ఉంటుంది. అందుకే మునగాకుని మనం నెయ్యి చేసుకునేటప్పుడు ఆకు తుంచేసి మనం వెన్న మరుగుతున్నప్పుడు ఆకు వేస్తే కనుక మీ నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి చిన్నవి మనం చేసుకుంటూ ఉంటే సూపర్గా ఉంటుంది. కానీ అంత టేస్ట్ ఇచ్చే మునగాకుతోటే మనం చట్నీ చేస్తున్నాం. సో ఈ ఆకు కూడా కొంచెం సేపు వేగిన తర్వాత పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందులో వేసేసుకుందాం. వేసి ఇవి మంచిగా వేగనిద్దాం. ఈ వేగుతున్నప్పుడు కావాలంటే కొంచెం ఉప్పు కూడా ఇందులో వేసుకుందాం. ఇవి వేసి కొంచెం, అంటే మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, కానీ ఆకు మాత్రం కొంచెం అంతా కుక్ అవ్వాలి. అప్పుడే మన చట్నీ టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాల పాటు వేయించేసుకొని మిక్సీలో వేసి మనం దీన్ని చట్నీలా చేసుకుందాం. కొంచెం బరకగా చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. అవసరం అనుకుంటే ఇన్ని నీళ్లు పోసుకొని మనకి చట్నీ రూపంలో చేసుకోండి. మీరు ఫ్రెష్గా తినాలనుకుంటే కొబ్బరి వేయండి, లేదు 2-3 రోజులు ఫ్రిడ్జ్లో అట్టు పెట్టుకొని తినాలంటే కొబ్బరి వేయకుండా చేసేసుకోండి. చక్కగా నిలువుగా ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. సో మరి ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి పేస్ట్ చేసుకుందాం. మరి మన చట్నీ రెడీ అయిపోయింది. మరీ నీళ్లు పోసి కాకుండా కొంచెం నీళ్లు పోసుకుంటే మీకు ఇలా ముద్దలా తయారవుతుంది. మరి కావాలంటే దీంట్లో తాలింపు కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా ముద్దగా చేసుకున్న చట్నీలకి సాధారణంగా తాలింపు అవసరం లేదు. ఇలా వేసేసుకొని దీన్ని మనం వేడి అన్నంతో కనుక కలుపుకొని తింటే నెయ్యి ఏం అక్కర్లేదు. ఇందులో మునగాకుంది, ఆటోమేటిక్గా నెయ్యి వేసిన రుచి వచ్చేస్తుంది. అంతేకాకుండా మంచిగా ఐరన్ రిచ్ ఈ మునగాకు చట్నీ తప్పకుండా చేసుకోండి. సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మనం చింతపండు వేసిన ఆ పప్పులు వేసిన దానికి పులుపు భలే అద్భుతమైన రుచి. సో మన చక చట్నీల్లో ఈరోజు మీ ఇంట్లో వాళ్ళ కోసం ఏం చేసి పెడతారు? మునగాకు చట్నీ, అది కూడా ఐరన్ రిచ్ చట్నీ. చేయండి, ఎంజాయ్ చేయండి. వారేవా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు భలే బ్రేక్ఫాస్ట్లో మంచి సింపుల్ అయిన బ్రేక్ఫాస్ట్ మన రాష్ట్రం నుంచి కాదు, వేరే రాష్ట్రం నుంచి, అది కూడా కాశ్మీర్ నుంచి ఒక మంచి బ్రేక్ఫాస్ట్. మనం రోజు చేసుకునే చపాతీ పిండితోనే కాశ్మీర్లో కూడా మంచి రోటీ చేసుకుంటారు. ఆ రోటీ ఈరోజు మీకోసం. సో మరి స్టార్ట్ చేద్దామా ఎలా చేయాలో? ముందుగా మనకి కాశ్మీర్ రోటీ చేయడానికి గోధుమ పిండి కావాలి. 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. అలాగే మిరియాలు, కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న మిరియాలు, వామ, అలాగే ఇక్కడ కొంచెం ఫ్లేవర్ కోసము సోంపు, కాస్త కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవటానికి సోంపు, అలాగే జీలకర్ర. ఇవి వేసుకొని ఫస్ట్ దీన్ని కొంచెం బరకుగా మనం దంచుకుందామే.
మీరు కావాలంటే గ్రైండర్లో కూడా జస్ట్ ఒక్కసారి తిప్పేసుకుంటే కొంచెం పొడిగా అవుతుంది. జీలకర్ర అలాగే సోంపు కూడా చక్కగా పొడిగా మరీ పొడి కాకుండా బరకుగా దంచేసుకున్నాను చూడండి. ఈ పిండిలో యాడ్ చేసుకుందాం. ఈ సోంపు ఈ చపాతీకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మీరు కాశ్మీరీ వంటలలో చూస్తే కూడా చాలా మటుకు సోంపు వాడుతూ ఉంటారు, ఆ ఫ్లేవరే మారిపోతుంది. అలాగే ఇందులో తగినంత సాల్ట్, అలాగే మనం షార్ట్ క్రస్ట్ అని మా వారు చెప్తూ ఉంటారు కదా, సో షార్ట్ క్రస్ట్ చేయడం కోసం ఒక చిన్న క్యూబ్ బటర్, మీరు కావాలంటే వెన్న కూడా వేసుకోవచ్చు, వైట్ వెన్న ఉంటుంది కదా, మీరు ఆ వెన్న వేసుకోవచ్చు, లేదంటే బటర్ వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే మీరు అది తీసుకొని ఒక చిన్న టీ స్పూను లేదా ఒక టేబుల్ స్పూన్ అంతా మీరు వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ దీన్ని మిక్స్ చేసేసుకుందాం. కాశ్మీరీ రోటీ చేయటం కోసము మనం నీళ్ళతో కాకుండా, మనం చపాతీ పిండి అయితే నీళ్ళతో తడుతాము, కానీ కాశ్మీర్లో ఈ చపాతీ చేయడం కోసం వాళ్ళు ఫ్రెష్ పాలతో తడుతారు ఇది. సో మరి పాలతో తడిపిన రోటీ ఎంత టేస్టీగా ఉంటుందో మరి ఆలోచించండి. పాలతో తడుతామని చెప్పాను కదండి, ఇందులో మీరు కావాలంటే కుంకుమ పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వు వేసుకొని కూడా కొంచెం మిక్స్ చేసుకొని తడుపుకున్న మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు కొన్ని పాలు వేసుకుందాం, ఫస్ట్ వేసి తడుపుకుందాం. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం మీడియంగా కలిపేసుకుందాం. తడిపేసేసాను పిండిని, ఇలా మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా పర్ఫెక్ట్గా ఉంది. మనం పొడిపిండి వేసుకోకుండా కూడా రోల్ చేసుకోవచ్చు, కానీ మనం రోల్ చేసేటప్పుడు అంటుకుంది అనుకుంటే మీరు కాస్త పొడిపిండి వేసుకొని కూడా రోల్ చేసుకోవచ్చు. సో మరి ఒక 5 minutes పాటు దీన్ని రెస్ట్ చేసేసుకొని మనం చపాతీలాగా ఒత్తేసుకొని ఫ్రై చేసేసుకుందాం. బటర్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. మరి 5 నిమిషాల తర్వాత ఈ పిండి చక్కగా రెస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చిన్న ముద్దలుగా, మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో మీరు చిన్న చిన్న ముద్దలు చేసుకొని, మీకు పెద్దగా చపాతీ కావాలి అనుకుంటే మీరు పెద్ద సైజులో, మనం ఇప్పుడు చపాతీలాగా రోల్ చేయటమే. మంచిగా రౌండ్గా. ఇవి ఎందుకు తింటారంటే అక్కడ కాశ్మీర్లో చాలా చల్లగా ఉంటుంది కదా, అందుకని కూరగాయలు కూడా ఎక్కువ దొరకవు. సో ఉన్న వాటిలలోనే వెరైటీలు చేసుకుని తింటూ ఉంటారు. అలాగే ఇందులో మనం మిరియాలు వేసాము, వామ వేసాము, కాస్త వేడి, చల్లదనంలో ఇవి తింటే కాస్త వేడిని ఇస్తుంది వాళ్ళకి. సో ఇవి ఇలాంటివి చేసుకుని తింటూ ఉంటారు. సో మరి ఇది రోల్ చేసేసుకుందామే. మనం బటరు వేసాము, అలాగే పాలు వేసాము. ఈ రోటీ ఎంత సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. సో మరి చూడండి, ఇక్కడ రోల్ చేసేసుకున్నాను. మరీ చపాతీలాగా పెద్ద సైజ్ కాకుండా కొంచెం పుల్కా సైజులో చేసుకున్నాను. నేను ఎప్పుడన్నా ఇలాంటి స్టఫ్డ్ అంటే పిండిలోనే కలిపి చేసుకున్న రోటీలు కొంచెం చిన్న సైజులో చేసుకుంటాను. తినటానికి చక్కగా పరాటాల్లాగా అనిపిస్తుంది. అవే చపాతీలు అయితే కొంచెం పెద్ద సైజులో చేసుకుంటాను. సో మీకు ఏ సైజు కావాలంటే మీరు ఆ సైజు చేసుకోవచ్చు. సో మరి ఇక్కడ చూడండి, మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా పర్ఫెక్ట్గా రోల్ చేశాను. మీరు కూడా అలాగే రోల్ చేసుకోండి, మరీ ఎక్కువగా లావుగా చేసుకోకండి. సో ఇక్కడ మరి మన పెనం కూడా మంచి వేడిలో ఉంది. కాస్త బటర్ వేసుకొని మనం ఇవి ఫ్రై చేసేసుకుందాం. మీరు కావాలంటే బటర్తో అయినా కాల్చుకోవచ్చు, లేదంటే నూనెతో అయినా కూడా కాల్చుకోవచ్చు, లేదంటే నెయ్యితో అయినా కూడా కాల్చుకోవచ్చు. మీరు రెండు వైపులా కొంచెం బటర్ వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాం. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒకటి మంచిగా కుక్ అయిపోయింది రెండు వైపులా. ఇంకోటి కూడా చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది, అన్ని వైపులా చక్కగా కుక్ అయిపోయింది. సో మరి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి మనం వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే చల్లగా అయినా కూడా మీరు తినొచ్చు. కానీ ఇది మీరు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకొని తింటేనే బాగుంటుంది, ఎందుకంటే మనం ఇందులో పాలు వేసాం కదా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో రోటీ.
బటరు వేసాము, పాలు వేసాము, అందుకనే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈవెన్ మీకు ఇది చల్లబడినాక కూడా ఇలాగే సాఫ్ట్గానే ఉంటుంది. మంచి మిరియాల ఫ్లేవరు, అలాగే ఎక్కువగా నాకు సోంపు ఫ్లేవర్ వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. పిల్లలకి మీరు టిఫిన్ బాక్స్లలో ఇలాగే రోటీ చేసేసి జస్ట్ రోల్ చేసేసి మీరు డబ్బాలో పెట్టించేసారనుకోండి, కర్రీ అవసరం లేదు, డైరెక్ట్గా ఇలాగే తినేస్తారు. మరి మీరు కాశ్మీర్లో ఉన్న ఫుడ్ని టేస్ట్ చేయాలి అంటే తప్పకుండా మీరు ఈ డిష్ని ట్రై చేయాల్సిందే. చేసి ఎంజాయ్ చేయండి మీరందరూ. సో మరి మళ్ళీ కలుద్దాం భలే భలే బ్రేక్ఫాస్ట్లో మంచి వెరైటీ అయిన బ్రేక్ఫాస్ట్తో. కాశ్మీరీ రోటీ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, మిరియాల పొడి, వామ, కచ్చాపచ్చగా దంచుకున్న సోంపు, జీలకర్ర, ఉప్పు, బటర్ వేసి ఒకసారి కలిపి తగినన్ని పాలు పోసి చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తడిపిన పిండిని చపాతీల్లాగా రోల్ చేసి వేడి పెనంపై 2 వైపులా బటర్ వేసి కాల్చుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు మనం చేస్తున్న బేబీ ఫుడ్ పెసరపప్పు, క్యారెట్ ఇంకా బీన్స్ వేసి మన చిన్నాళ్ళకి మంచి బేబీ ఫుడ్ చేస్తున్నాం. దానికి ముందుగా నేను కొంచెం వాటర్ బాయిల్ చేస్తున్నాను. మరి ఎక్కువ వాటర్ వేయకండి. ఎక్కువ నీళ్ళు వేసామనుకోండి, మిక్సీలో వేసేటప్పుడు నీళ్ళు పక్కకు తీస్తే అందులో బాయిల్ అయిన వెజిటేబుల్ వాటర్ వేస్ట్ చేయడం ఎందుకని కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి. ఒక బౌల్ కన్నా కొంచెం తక్కువ క్యారెట్ కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టాను. అలాగే పెసరపప్పుని ఒక అరగంట ముందే నానబెట్టాను, అది కూడా ఇందులోనే వేసేస్తున్నాను. అలాగే కొంచెం చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాను బీన్స్, ఇందులో కొంచెం ఉప్పు, ఇవన్నీ వేసి కొంచెం బాగా కలిపి బాగా ఆ పెసరపప్పు, క్యారెట్, బీన్స్ అన్నిటినీ బాగా బాయిల్ చేద్దాం. పెసరపప్పులో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇంకా క్యారెట్, బీన్స్, వెజిటేబుల్స్ అన్ని పిల్లలకి పెట్టాలి కదా, అలా ఉట్టి వెజిటేబుల్స్ ఇస్తే ఆ టేస్ట్ వాళ్ళకి అంత నచ్చదు. అందుకే నేను పెసరపప్పు వేశాను. ఆ మూడిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే ఈరోజు నేను దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాల్చిన చెక్కని పొడి చేసి వేస్తున్నాను. ఫస్ట్ మనం పిల్లలకి కొత్త కొత్త ఫుడ్ ఇచ్చేటప్పుడు సడన్గా వాళ్ళకి ఆ ఫుడ్ పెడితే అరగదు, ఒక్కొక్కసారి గ్యాస్ వచ్చే ప్రాబ్లం అలా ఉంటుంది కదా. సినమన్ తినడం వల్ల దాల్చిన చెక్కలో మనం ఏదైనా ఫుడ్ తిన్నా కూడా అరగకపోయినా, కడుపులో ఏదైనా గ్యాస్ అలా ఫామ్ అయినా కూడా పిల్లలకి అలాంటి ప్రాబ్లం రాకుండా ఈ దాల్చిన చెక్క చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు దాల్చిన చెక్కలో పిల్లలకి మంచి మెమరీ పవర్ పెరిగే శక్తి కూడా ఉంది. పిల్లలకే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా రోజు ఒక 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క తిన్నారనుకోండి, మనం ఏదైనా విషయాలు తొందరగా మర్చిపోతున్నాం, నాకు మతిమరుపు వచ్చింది అలా అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు రోజు ఒక 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క తింటే అది చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇంకా మనకి మతిమరుపు తగ్గుతుంది, పిల్లలకి మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. అందుకే ఇందులో నేను దాల్చిన చెక్క యాడ్ చేయబోతున్నాను. మన వెజిటేబుల్స్ క్యారెట్, పెసరపప్పు, బీన్స్ బాగా ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు దీన్ని వాటర్తో సహా మనం మిక్సీలో వేసేయాలి. అలాగే ఇందులో చెప్పాను కదా మనం ఈరోజు సినమన్ పౌడర్ వేస్తున్నామని, కొంచెం ఇందులోనే కొంచెం దాల్చిన చెక్క పొడి వేసి మిక్సీ చేయాలి. 6 మంత్స్ పిల్లలు ఉంటే ఫైన్ పేస్ట్ చేయండి, లేదా కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారు 8-9 మంత్స్ 1 ఇయర్ పిల్లలు అయితే కొంచెం పలుకుగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పేస్ట్ చేసేసాను. మరీ చిన్న పిల్లలు అయితే ఎప్పుడు చెప్తాను కదా, మరీ సాఫ్ట్గా చేసుకోండి. ఇది 8-9 మంత్స్ పిల్లలకైతే ఇలా ఉంటే సరిపోతుంది. మరి చిన్న పిల్లలైతే ఇంత గట్టిగా కాదు, ఇంకా కొంచెం వాటర్ వేసి మిక్సీ చేయొచ్చు. అలాగే పెట్టే ముందు కొంచెం నెయ్యి వేసి ఇలా కలిపి పెడితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంకా పిల్లలకి కూడా చాలా మంచిది. పిల్లలకి ఏది పెట్టే ముందైనా ముందు మీరు టేస్ట్ చేసిన తర్వాతనే పిల్లలకి పెట్టండి. క్యారెట్, బీన్స్ ఇంకా కొంచెం నెయ్యి వేసి ఉప్పు వేసాం కదా, అందులో దాల్చిన చెక్క పొడి వేసాం కదా, మంచి ఫ్లేవర్ వచ్చింది. దాల్చిన చెక్క పొడి ఎందులో వేసినా కూడా హెల్త్కి హెల్త్, ఇంకా టేస్ట్. తప్పకుండా మీ పిల్లలకి అప్పుడప్పుడు పెడుతూ ఉండండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. మీ షెఫ్ స్వప్న వైట్ల. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా ప్రతి జిల్లాలో నోరు నుంచే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని? మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540
BHEL, హైదరాబాద్ 502032. మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీని పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు XXX డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత సోమవారం మరిన్ని కొత్త వంటకాలతో మీ ముందుంటాను. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.